హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఏదైనా ఒక కొత్త సినిమా ప్రారంభించేటప్పుడు ఒక తండ్రి లేదా విలన్ పాత్రలో లేదా కమీడియన్ పాత్ర కావాలి అంటే మొట్టమొదటిగా గుర్తు వచ్చే పేరు కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారి లైఫ్ స్టైల్, అలాగే కోట శ్రీనివాసరావు గారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము ఇలాంటి వీడియోస్ అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే 1947 సంవత్సరం జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో కోట సీతారామాంజనేయ దంపతులకు కోట శ్రీనివాసరావు గారు జన్మించారు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. కోట శ్రీనివాసరావు గారికి ఒక అన్నయ్య, తమ్ముడితో పాటు 2 అక్కలు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. కోట శ్రీనివాసరావు గారి తండ్రి MBBS చదివి డాక్టర్గా చేశారు. కోట శ్రీనివాసరావు గారు కంకిపాడు మరియు విజయవాడలో ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను పూర్తి చేశారు. మద్రాస్ కాలేజీలో చదువును పూర్తి చేశారు. కోట శ్రీనివాసరావు గారి తండ్రి పెద్ద కొడుకు నరసింహారావు గారిని డాక్టర్గా చేయాలి అనుకున్నారు. కానీ ఆయనకు నాటకాలపైన ఎక్కువగా ఇష్టం ఉండడం వల్ల ఎక్కువగా చదవలేదు. తర్వాత బంధువులందరూ కోట శ్రీనివాసరావుని డాక్టర్ చదివించమని చెప్పడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారి తండ్రి ఆలోచన కూడా అదే కావడంతో కోట శ్రీనివాసరావు గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారికి కూడా వారి అన్నయ్యలాగానే నటన పైన ఆసక్తి ఎక్కువగా ఉన్నా సరే తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక మెడిసిన్ చదవడానికి మద్రాసు వెళ్లారు. చెన్నై నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కోట శ్రీనివాసరావు గారి అన్నయ్య నాటకం వేసేటప్పుడు ఊర్లో అందరూ చాలా బాగా చేశావు అని పొగుడుతుంటే వారి అన్నయ్యని చూసి కోట శ్రీనివాసరావు గారికి ఎంతో సంతోషం అనిపించింది. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు కూడా నాటకాలు వేయాలని ఉంది అనే విషయాన్ని వారి అన్నయ్యకు చెప్పారు. నటనలో ఉన్న మెళకువలు, డైలాగ్స్ ఎలా చెప్పాలి అనే విషయాన్ని కోట శ్రీనివాసరావు గారికి వాళ్ళ అన్నయ్య నేర్పించారు. నాటకాలు చేస్తూ ఉండగా కోట శ్రీనివాసరావు గారికి నటనలో ప్రావీణ్యం పెరిగింది. ఈ విధంగా నాటకాలు వేస్తూ కోట శ్రీనివాసరావు గారు చదువుపైన శ్రద్ధను తగ్గించేశారు. మెడిసిన్ చేయటం తన వల్ల కాదని బీకాం చేశారు. నాటకాలు వేస్తుండగానే డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకవైపు నాటకాలు వేస్తూనే మరోవైపు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు. కొన్నాళ్లకు SBIలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే నాటకాలను ప్రదర్శించేవారు. 1968లో కోట శ్రీనివాస్ గారు రుక్మిణిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పాపలతో పాటు ఒక అబ్బాయి ప్రసాద్ కూడా జన్మించారు. కోట శ్రీనివాసరావు గారు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చేశారు. ప్రాణం ఖరీదు, మీరైతే ఏం చేస్తారు వంటి నాటకాలను ప్రదర్శిస్తూనే ఉద్యోగం చేసేవారు. 1976లో క్రాంతి కుమార్ గారు ప్రాణం ఖరీదు నాటకాన్ని చూసి దీనిని ఎలాగైనా సినిమాగా రూపొందించాలి అనుకున్నారు. ఆ నాటకంలో నటించిన ప్రతి ఒక్కరికి సినిమాలో అవకాశం ఇవ్వాలి అని అనుకున్నారు. అందులో కోట శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. నాటకాన్ని మార్పులు చేర్పులు చేసి 1977లో షూటింగ్ ప్రారంభించారు. షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. కోట గారితో 4 రోజులు షూటింగ్ చేశారు. 4 రోజులకు గాను ₹100 కోట గారికి రెమ్యూనరేషన్గా ఇచ్చారు. ఆ ₹100 ప్రొడక్షన్ వారికి ఇచ్చేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఈ సినిమా 1978లో విడుదలైంది. చిరంజీవి గారికి కూడా ఇది మొదటి సినిమా. ఆ తర్వాత 3 సంవత్సరాల వరకు కోట శ్రీనివాసరావు గారు ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసేవారు. 1982లో మీరైతే ఏం చేస్తారు అనే నాటకం రవీంద్ర భారతిలో ప్రదర్శించారు. ఆ నాటకం టి. కృష్ణ గారు చూశారు. ఈ నాటకంలో కోట గారి నటన చూసి కృష్ణ గారు తాను తర్వాత తీయబోయే ప్రతిఘటన సినిమాలో కాశీగా రాజకీయ పాత్రను ఇవ్వాలి అనుకున్నారు. ఆ తర్వాత జంధ్యాల గారు కోట గారిని నాటకాలలో తన నటనను చూసి 1982లో 3 ముళ్ళు అనే సినిమాలో శాస్త్రిగా ఒక చిన్న అవకాశం ఇచ్చారు. దేవాంతకుడు సినిమాలో ఒక చిన్న పాత్రను పోషించారు. తర్వాత టి. కృష్ణ గారు ప్రతిఘటన సినిమాను ప్రారంభించారు. గతంలో అనుకున్న విధంగానే కోట శ్రీనివాసరావు గారికి పొలిటీషియన్ కాశీ పాత్రను ఆఫర్ చేశారు. బ్యాంకులో సెలవు అడిగి మద్రాసులో ప్రతిఘటన షూటింగ్లో పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు. 1985లో వచ్చిన ప్రతిఘటన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో కోట గారు మంచి పేరును సంపాదించుకున్నారు. తెలుగు సినిమా రంగానికి మరో విలన్ పాత్ర దొరికింది అని అనుకున్నారు. జంధ్యాల గారు, రామానాయుడు గారు కలిసి
రాజేంద్ర ప్రసాద్ గారి ఆహనా పెళ్ళంట సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో కోటా గారు పిసినారి పాత్రను పోషించారు. ఆ సమయంలో ఆహనా పెళ్ళంట సినిమా కామెడీ పరంగా మంచి విజయాన్ని సాధించింది. అప్పటికీ కూడా కోటా గారి పాత్రను ఎవ్వరూ మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత కోటా గారు ఒకవైపు విలన్ పాత్ర చేస్తూ మరొక వైపు కామెడీ పాత్రలు చేస్తూ ఎంతో బిజీ అయిపోయారు. ఆ సమయంలోనే భార్యకు అనారోగ్యం చేయటం వల్ల ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ షూటింగ్కి వెళ్లేవారు. కోటా శ్రీనివాసరావు గారికి జోడీగా ఎక్కువ శాతం బాబు మోహన్ గారే నటించేవారు. వీరిద్దరి మధ్య కామెడీ ఎంతో అద్భుతంగా ఉండేది. ఇప్పటి వరకు కోటా శ్రీనివాసరావు గారు 750 సినిమాలకు పైగానే నటించారు. కోటా శ్రీనివాసరావు గారు పోషించని పాత్ర లేదు, చెప్పని డైలాగ్ లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా సినిమాల్లో కోటా గారు నటించారు. మొదటి సినిమా అయిన ప్రాణం ఖరీదు సినిమాలో 100 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోగా 1990వ సంవత్సరం తర్వాత నుండి 2 లక్షల రెమ్యూనరేషన్గా తీసుకుంటూ వచ్చారు. 2020 నుంచి నటించిన సినిమాలలో కనీసం 15 నుంచి 20 లక్షల వరకు రెమ్యూనరేషన్గా తీసుకునేవారు. ఒక లెజెండ్ యాక్టర్గా మంచి గుర్తింపును పొందిన కోటా గారు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కోటా శ్రీనివాసరావు గారి కార్ డీటెయిల్స్ చూసినట్లయితే కోటా గారి దగ్గర 3 లగ్జరీ కార్లు ఉన్నాయి. నంబర్ 1 టయోటా ఇన్నోవా. ఈ కార్ ఖరీదు 27,46,000. నంబర్ 2 మెరిసినైడ్ బెంజ్. దీని ఖరీదు 67,92,000 ఉంటుంది. నంబర్ 3 వాల్వో XC60. ఈ కారు ఖరీదు 50 లక్షల వరకు ఉంటుంది. కోటా గారు తమ కుటుంబ సభ్యులు అందరితో కలిసి హైదరాబాద్లో ఫిలిం నగర్లో ఉంటారు. ఈ ఇంటి ఖరీదు 6 నుంచి 6.5 కోట్ల వరకు ఉంటుంది. కోటా శ్రీనివాసరావు గారు ఒక హిందువు. కోటా గారు ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ మరియు కృష్ణ గారు. కోటా శ్రీనివాసరావు గారి ఇద్దరి అమ్మాయిలకు వివాహం జరిగింది. కానీ కోటా శ్రీనివాసరావు గారి అబ్బాయి ఒక రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. కోటా గారి ఫేవరెట్ హీరోయిన్ విజయశాంతి మరియు సావిత్రి గారు. ఫేవరెట్ ఫుడ్ పులిహోర మరియు మసాలా దోశ. కోటా గారికి బాగా ఇష్టమైన ప్రదేశం ఊటీ. కోటా గారికి బాగా ఇష్టమైన సినిమాలు ఆహనా పెళ్ళంట మరియు అల్లూరి సీతారామరాజు. ఫేవరెట్ కమెడియన్ బాబు మోహన్ అండ్ బ్రహ్మానందం. అయితే కోటా శ్రీనివాసరావు గారు గత కొన్ని రోజులుగా వ్యక్తిగత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన వయసు ఇప్పుడు 83 ఏళ్లు. ఆయన జూలై 13వ తేదీ ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. కోటా గారి మృతి పట్ల టాలీవుడ్ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. టాలీవుడ్లో ఎన్నో పాత్రలలో తన విలక్షణమైన నటన కనబరిచిన కోటా శ్రీనివాసరావు గారికి అశ్రు నివాళి తెలియజేస్తున్నాం. కోటా శ్రీనివాసరావు గారి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్.